ప్రతి ప్రభుత్వము వచ్చినప్పుడల్లా ఒక మాట చెప్తుంది. ఇమాంలకు, మౌజూన్లకు మేము ఇంత పైసలిస్తాం. చర్చులలో పూజలు చేసేవాళ్ళు వాళ్ళ పాస్టర్లకు మేము ఇన్ని డబ్బులిస్తాం, చేస్తామనేటువంటిది. కానీ హుండీలో మాత్రమే వేయండి, ఆరతి పళ్ళెంలో వేయొద్దని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వాటిలో రాస్తుంటారు పాపం. పంతులకు రూ. 10 నా కళ్ళ ముందు జొన్నవాడలో పెద్ద వయసు కలిగిన పూజారి, ఇరుగ్గా ఉంటుంది. లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసి బయటకు వచ్చి ప్లేటు హారతి ఇచ్చాడు. నేను ఒక 500 వేసా. వెయ్యగానే వాడెవడో అటెండర్ ఎవడో ఆడు తీసి హుండీలో వేసాడు. మంగళగిరిలో బోర్డు, మేము స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తాం కాబట్టి హుండీలో డబ్బులు వేయి, హుండీలోనే వేయాలి, పూజారికి ఇవ్వద్దు, మీ కానుకలు హుండీలోనే వేయండి. వీళ్ళు చక్కగా మింగేసేసి పొట్టెట్టుకోకుండా ఓ ధర్మం తెలవకుండా బతుకుతారు. ఈ సిగ్గులేని బ్యాచ్ అంతా దేవాదాయ శాఖలో బతుకుద్ది. ఓ రూలు ఓ పాడు ఏముండదు. ఎవడైనా ఇమాం అవ్వాలంటే వాడు ఖచ్చితంగా ఖురాన్ చదివి ఉండాలి. ఎవడైనా పాస్టర్ అయ్యిందంటే బైబిల్ చదివి ఉండాలి. ఎవడంటే వాడు మరి దేవాదాయ శాఖలో ఎంప్లాయీ ఎలా అయిపోతాడు, చైర్మన్ ఎలా అయిపోతాడు, లేకపోతే యూఎల్ అయిపోతాడు, unless he don't have the basic knowledge about that particular temple. కదా. అందుకే నేను చెప్పా, ఎవడైనా సరే టీటీడీలో పనిచేయాలనుకోండి, 100 క్వశ్చన్లు, అందులో 70 మార్కులు రావాలి కనీసం. 30 కాదు 70 రావాలి. ఈ 35 గాళ్ళ వల్ల కాదు, 70 మార్కులు రావాలి. ఉదాహరణకి తిరుమల కొండలు ఎన్ని, 7 ఏమన్నా చెప్తాడు పేర్లు, నేను చెప్తాను, వాళ్ళు కూడా చెప్పాలి. శేషాచల గరుడాచల వెంకటాచల సింహాచల నారాయణాచల వృషాద్రిముఖ్యం ఉదాహరణ చెప్తాను. నీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా సొమ్ము తినే స్వామివారిది గోవింద అంటే అర్థం చెప్పను తెలదు. సరదాగా చెప్పారు ఎవరంటే సింహాచల శాస్త్రి గారు. హనుమంతుడు లంక వెళ్తారు కదా, దాన్ని ఎంత బాగా చెప్పారు, గో అండ్ విన్ అండ్ కమ్ బ్యాక్, గో విన్ ద. ఆయన అలా చాలా బాగా చెప్తారు. మీరు యూట్యూబ్లో కొట్టండి సింహాచల శాస్త్రి అని. ఆయన ఎంత బాగా చెప్పారు. ఇంకొక పద్యం ఉంది, ఎప్పటికీ ఇది ప్రస్తుత మా టాకు టాకి అదస్ హట్టును హట్టింపక హట్టవక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి. అలాగా ఎందరో మహాత్ములు మహనీయులు పుట్టిన నేల ఇది. కానీ గత 70 ఏళ్ళుగా మన వాళ్ళ అనబడేటువంటి వాళ్ళ చేత ధ్వంసం చేయబడింది.